ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని కోరుకున్న ఓ వీరాభిమాని కల ఎట్టకేలకు నెరవేరింది. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతానికి చెందిన సత్యనారాయణ అనే అభిమాని సోషల్ మీడియా వేదికగా తన కోరికను వ్యక్తం చేయగా అది సీఎం దృష్టికి చేరింది. అభిమానుల భావోద్వేగాలను గౌరవించే నాయకుడిగా పేరున్న చంద్రబాబు వెంటనే స్పందించి ఆయనను ప్రత్యేకంగా కలిసే అవకాశం కల్పించారు. కాగా సత్యనారాయణ కోరికను తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయనను తన బస్సులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సాధారణ మర్యాదపూర్వక భేటీగా కాకుండా దాదాపు 25 నిమిషాల పాటు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి, జీవన పరిస్థితులు, భవిష్యత్తు అవసరాల గురించి సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అభిమానితో సీఎం చూపిన ఆప్యాయత అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల మధ్యలో కూడా ఓ సాధారణ వ్యక్తికి సమయం కేటాయించడం, మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే చాలా కాలంగా కలలుగంటున్న నాయకుడిని ప్రత్యక్షంగా చూడగానే సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం చంద్రబాబును చూసిన వెంటనే ఆయన ఆనందంతో కంటతడి పెట్టినట్టు అక్కడి వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తనకు 3 కుమార్తెలు ఉన్నారని, వారు తనకు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని సత్యనారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆయన తన ఆరోగ్యం కూడా బాగానే ఉందని, జీవితంలో ఇంత పెద్ద అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. సత్యనారాయణతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆయన పరిస్థితులు తెలుసుకుని భరోసా ఇచ్చారు. మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మాటలు విన్న సత్యనారాయణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తూ అందరికంటే మీరే శక్తిమంతులు అంటూ సీఎం ప్రోత్సహించారు. జీవితంపై సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఇక సమావేశం ముగిసిన తర్వాత కూడా సత్యనారాయణ మరోసారి ముఖ్యమంత్రిని ఆలింగనం చేసుకున్నారు. జీవితంలో ఎప్పుడైనా చంద్రబాబు గారిని ఇంత దగ్గరగా కలుస్తానని కలలో కూడా అనుకోలేదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.